నేను నువ్వు రెడ్డిగాడి నిన్ను తిడతా, నువ్వు ఎలమ నిన్ను పెడతా, నువ్వు కాపోడి నిన్ను తిడతా, నువ్వు రాజురాబాయ్ నువ్వు దొంగవి అని చెప్పి తిడితే రాజ్యాధికారం వస్తుందా? లేదు. రైట్. అసలు నిజంగా బహుజనులు అనేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకుంటే అది సాధ్యమేనా? అంటే మీకు దాని ఆన్సర్ ఏంటి? సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. అంటే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం అంటే కనుక సాధ్యపడింది కదా అని. కాకపోతే ఇక్కడ ఈరోజు బహుజనవాదాన్ని ఎత్తుకునేటువంటి నాయకులు కానీ, ఆ యొక్క వాదంతో పార్టీలు పెట్టినటువంటి ప్రముఖులు కానీ ఏం జరుగుతుంది అని అంటే కనుక అధికారమే పరమావధిగా వాళ్ళ పార్టీలు పెట్టడం జరుగుతుంది, వాళ్ళ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, త్యాగం చేసేటువంటి గుణం లేనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు బహుజనవాదం ఎట్లా సాధ్యపడుతుంది? పదవులు మీకే కావాలి, ప్రతిష్టలు మీకే కావాలి, పల్లకిలు మీకే కావాలి. మరి బహుజనుల కింద అణగారిగిపోయినటువంటి యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళకి మీరు ఎప్పుడు అవకాశాన్ని ఇస్తున్నారు? మరి మీరు ఆల్రెడీ అనుభవించారు కదా పదవులు. మీరు త్యాగం చేసి యువతకి దిశానిర్దేశం చేయండి, వాళ్ళని అధికార పీఠంలో కూర్చోబెట్టండి, బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు ముందుండి నడిపించండి. కానీ నడిపించరు, ఎందుకంటే అధికారమే కావాలి అంతిమంగా. ఎస్, అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు అని అంటే కనుక అంతిమంగా రాజ్యాధికారం అనేదే అన్నిటికీ మూలం. కానీ ఆ రాజ్యాధికారం రావాలి అంటే ఎట్లా? మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వడానికి ఓన్లీ బహుజనులు ఓట్లు వేస్తేనే ఆవిడ ముఖ్యమంత్రి అయ్యారా? మిగిలిన కులాలు వాళ్ళు వేయలేదా? మిగిలిన పార్టీలు అంటే మిగిలిన కులాలకి సంబంధించినటువంటి పార్టీలు అంటే అక్కడ అగ్ర కులాలుగా భావిస్తున్నటువంటి పార్టీలు సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేసినాయి కదా. అంతే తప్ప నేను నువ్వు రెడ్డిగాడి నిన్ను తిడతా, నువ్వు ఎలమ నిన్ను పెడతా, నువ్వు కాపోడి నిన్ను తిడతా, నువ్వు రాజురాబాయ్ నువ్వు దొంగవి అని చెప్పి తిడితే రాజ్యాధికారం వస్తుందా? లేదు. రైట్. ఈరోజు మీరే అంటున్నారు మేమెంతో మాకంతా అని చెప్పని. మరి ఎందుకు అంత రావట్లేదు?